శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. నవంబర్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. నవంబర్ నెలలో మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ నెలతో పోల్చుకుంటే నవంబర్ నెలలో మకర రాశి వారికి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి వీరికి రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలకి అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మరియు అదేవిధంగా కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఇద్దరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలమైనటువంటి స్థితిగతిలో ఉన్నాడు. ఇది కొత్తగా వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. యాక్చువల్గా ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి సర్క్యులేషన్లో ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వ్యాపారంలో వచ్చేటప్పటికి కొత్త అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు జరగటం అనేది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలలో కొంచెం ముందడుగు పడుతుంది. ఫైనాన్షియల్గా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కుజుడు సప్తమంలో నీచత్వం పొందడం అనేది రాశి వారికి కొంచెం హెల్త్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతున్నది. సప్తమంలో కుజుడు స్తంభించినప్పుడు దాని యొక్క దృష్టి కరెక్ట్గా 90 degrees యాంగిల్లో మకర రాశి మీద ఉంటుంది. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే వచ్చేటప్పటికి ఇది హెల్త్ని కోపాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. ప్రతి విషయానికి అధికమైనటువంటి కోపాన్ని మరియు అదేవిధంగా మీరు అనుకున్న పని చేయాలని చెప్పే మొండితనాన్ని ఎక్కువగా పెరగటం అనేది జరుగుతుంది. ఇది కొంచెం ప్రమాదకరంగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది కామన్. ఆ విషయం మీరు తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య కూడా అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కువయ్యేటప్పటికీ భార్యాభర్తల మధ్య కూడా వైవాహిక జీవితంలో కొన్ని ప్రమాదాలను కూడా క్రియేట్ చేయగలుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. ఎప్పుడైతే బాదులాట అనేది పెరుగుతుంటుందో అంటే భార్యాభర్తల మధ్య కానీ మీ యొక్క బిజినెస్ పరంగా కూడా అది మీకు ప్రమాదకారిగా మారుతుంది. ఆ విషయాన్ని గుర్తించుకొని ఎప్పుడైతే ఈ యొక్క డిబేట్గా వెళ్తుందో ఆ టైంలో మీరు వీలైనంత బెటర్గా మీరు దాని నుంచి తప్పించుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతుల విషయంలో ముందుంటారు. అంటే సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. మీకు బాగా కావలసినటువంటి వారికి నామినేటెడ్ పొజిషన్స్ కానీ ఉన్నత స్థాయిలో కానీ వారు ఎదగటం, ఆ విషయం ద్వారా ఆ నామినేటెడ్ పొజిషన్స్ మీకు తెలిసిన వారికి రావటం ద్వారా మీకు సహాయం మరియు అదే సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతాను. మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ రాజకీయంగా కూడా నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుసుకొని ఆనందపడడం అనేది జరుగుతుంది. సంఘానికి ఉపయోగయుక్తమైనటువంటి కార్యం చేయటం మరియు అదేవిధంగా సంఘంలో వారికి 10 మందితో గుర్తింపు పొందడం అనేది కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవటం అనేది వాటిలోనే నేను స్థిరపడగలుగుతాను అనే నిర్ణయం తీసుకుంటారు. దానికి తగినట్టుగానే ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. మీరు ప్రిపేర్ అవటమే కాకుండా మీ యొక్క బంధువులు స్నేహితులను కూడా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారు. ఈ రాశి వారికి మధ్యలో మానసికమైనటువంటి సంఘర్షణ అనేది ఎదురవుతుంటుంది. ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేస్తున్నా సరే మనకు సరైనటువంటి గుర్తింపు రావట్లేదు అనే ఒక సంఘర్షణ ఏదైతే ఉందో ఆ సంఘర్షణ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి శని ఏళ్ళనాటి శని ప్రభావం ధనస్థానంలో ఉన్నప్పుడు ఆ శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు మానసికమైనటువంటి బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పేరు ఎంత వచ్చినా సరే ఏదో ఒక విధంగా వచ్చేటప్పటికి మానసికమైనటువంటి బాధ కలగటం అనేది పరిపాటిగా ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. దానికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది రాశి వారికి కొంచెం అనుకూలతని కలిగించగలుగుతుంది. ఫైనాన్షియల్ రొటేషన్తో పాటు వైవాహిక జీవితంలో కూడా కొంచెం
స్థిరమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఇక్కడ శని ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ దృష్టి సప్తమ దృష్టి కలిగి ఉంటాడు కాబట్టి దాని యొక్క ప్రభావం నుంచి బయటకు రాగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాబోతున్నటువంటి నెల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్, ప్రిలిమ్స్, సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు విద్యా విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో పూర్తి కాన్ఫిడెన్స్తో రాయగలుగుతారు. అనుకున్నటువంటి మార్కు రీచ్ అవడానికి కష్టపడి ప్రయత్నం చేయగలుగుతారు. రవి యొక్క అనుకూలత మరియు అదేవిధంగా ఈ రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు. ఈ రెండు యోగకారకమైనటువంటి గ్రహాలు, వాటితో పాటు రాహువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. శత్రువుని మీద విజయాన్ని సాధించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలగడం అనేది జరుగుతుంది. పిల్లలు ఎలాగైనా స్థిరపడగలుగుతారు అనే ఒక నమ్మకం వారి మీద మీకు కలుగుతుంది. మీరు చేసేటువంటి పనుల్లో కూడా వారి సహాయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి వారి మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాలను కూడా వారు నిలబెట్టుకుంటారు, వారి జీవితంలో పైకి వస్తారు అనే ఒక నమ్మకం అనేది ఒక మంచి బలాన్ని ఇవ్వగలుగుతుంది మీకు. మరియు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఖర్చు విషయంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా రాబోతున్నటువంటి రోజుల కోసమే ఖర్చు పెడుతున్నాను, మరియు అదేవిధంగా వాటి కోసమే దాచిపెడుతున్నాను అనేటువంటి ఒక నమ్మకం మీ మీద మీకు కలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఏలినాటి శని ప్రభావ రీత్యా అఘోర పాశుపత హోమం అనేది చేసుకున్నట్లయితే ఉపయుక్తంగా ఉంటుంది. మరియు అదేవిధంగా కుజుడు సప్తమంలో స్తంభన జరిగాడు. కుజుడు సప్తమంలో స్తంభన జరిగినప్పుడు వైవాహిక జీవితంలోనూ ఫైనాన్షియల్గాను కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాని నుంచి బయటికి రావడం కూడా మీరు శివాభిషేకం రాబోతున్నటువంటి కార్తీక మాసంలో శివాభిషేకం వాటితో పాటు అఘోర పాశుపత హోమాన్ని కూడా చేయించుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు ఈ యొక్క అఘోర పాశుపత హోమాన్ని రాబోతున్నటువంటి కార్తీక మాసంలో చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇహబాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి చాలా వరకు రిలీఫ్ అనేది కూడా పొందగలుగుతారు. వాటితో పాటు వీరు చేసుకోవాల్సినటువంటిది దర్శించాల్సిన హనుమాన్ దేవాలయాన్ని దర్శించి ప్రతినిత్యము సింధూరాన్ని ధరించినట్లయితే చాలా వరకు రిలీఫ్ అనేది పొందుతారు. స్వస్తి.